భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే అమ్మా, అందరికీ నమస్తే. నమస్తే అందరికి. మనం సమాధిలో జీవుడు ఏ స్థితిని అనుభవిస్తాడు, ఈ రహస్య విషయాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. సూత్రము నిర్విచార వైశారథ్యే అధ్యాత్మ ప్రసాద. అంటే ఎప్పుడైతే చిత్తమున రజో తమో గుణాలు నిర్మూలన జరుగుతాయి, అంటే స్తబ్ద స్థితిలోకి వెళ్ళిపోతాయో, సత్వము ప్రకాశమైనప్పుడు ఏమవుతుంది? ఆత్మ ఉత్సాహంగా ఉంటే, అంటే చిత్తం, ఇక్కడ చిత్తమున ఉత్సాహం ఉన్నప్పుడు, చిత్తమున ప్రసన్నత ఉన్నప్పుడు, చిత్తమున ఏకాగ్రత ఉన్నప్పుడు బుద్ధి వికాసం జరుగుతుంది. మనం ధ్యానము ఎందుకు చెయ్యాలి అంటే, మనకు జన్మతః పూర్వజన్మ కర్మ ఫలానుసారముగా బుద్ధి సామర్థ్యం లభిస్తుంది. కానీ దాని తీవ్రత, దాని యొక్క వేగము, అది ఇంకా సరి అయిన మార్గంలో అది నడవాలి అంటే మాత్రం మనం ధ్యానమును అవలంబించుకున్నప్పుడే బుద్ధి కుశలత పెరుగుతుంది. ఎప్పుడు బుద్ధి కుశలత పెరుగుతుంది? ఎప్పుడు బుద్ధి చురుకైపోతుంది? ఎప్పుడు బుద్ధిలో మంచి ఆలోచనలు వస్తాయి అని అంటే, చిత్తమున ఏకాగ్రత ఉన్నప్పుడు, చిత్తమున సాత్వికత ఉన్నప్పుడు, చిత్తమున ప్రశాంతత ఉన్నప్పుడు బుద్ధి చాలా జాగ్రత్తగా పనిచేస్తుందంట. మరి ఈ స్థితి అంతా కూడా మనకు ధ్యానము ద్వారానే కలుగుతుంది. మనం ధ్యాన స్థితికి వెళ్ళాలి అంటే అష్టాంగ యోగమును మనం అవలంబించుకోవాల్సిందే. పద్మక్కయ్య మీరు మ్యూట్ అయిపోండి సార్. ఓకే. రెండవ సూత్రం ఏంటి? రితంభర తత్ర ప్రజ్ఞ. రితంభర తత్ర ప్రజ్ఞ. ఎవరైతే ఈ సుదీర్ఘ కాలము ధ్యానమును అవలంబించుకుంటున్నారు, అంటే కేవలము ధ్యానము చెయ్యడము అంటే ఇక్కడ ఏంటి? ప్రతి నిత్యము చిత్త మాలిన్యాలను కడుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. అంతర్గత శక్తుల పైన చాలా పట్టు సంపాదించుకుంటున్నారు. ఎందుకంటే ఈ ప్రపంచములో మనం కొన్ని సూత్రాల ముందు కూడా మనం నిర్విచార సవిచార, నిర్వితర్క సవితర్క సమాధి గురించి విన్నప్పుడు మనం ఎంతవరకు వెళ్తున్నాము అంటే సృష్టికి కారణమైన మూల పదార్థాల వరకు వెళ్ళగలుగుతున్నాం. సామాన్యంగా అయితే మీరు లోకములో చూడండి, మానవులు జన్మిస్తారు, వివిధ కళలతో కూడుకున్న విద్యల్ని నేర్చుకుంటారు, దాంట్లో మంచి పట్టు, అది దాన్ని వ్యాపార క్షేత్రంగా లేదా అభిరుచిగా మార్చుకుంటారు. ఏ విద్య అయినా సరే ఈ రోజుల్లో మనం చూస్తే, అంటే ఇది ఒకప్పుడు లేదా అంటే నలంద విశ్వవిద్యాలయాలు ఉన్నప్పుడు భారతదేశంలో ఇంతకంటే కూడా అనేక రకాల కళలకు ఆ విశ్వవిద్యాలయం చాలా ప్రసిద్ధిగా ఉండే. ఎప్పుడైతే మన దేశంలో అన్య మతస్థుల పాదాక్రాంతమైందో, బానిసత్వపు సమయములో జీవించడమే కష్టంగా ఉండింది, బయటకెళ్తే ప్రాణరక్షణ కష్టంగా ఉండింది, గ్రామము దాటితే
సురక్షితంగా లేము. అలా మనం ఒక 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు కాదు. అంటే విద్య వికసింపబడకుండా, విద్య అందకుండా కేవలము ఒక పశువుల వలె చాటున బ్రతికిన జీవితాలు కనీసం మనకు 2000 సంవత్సరాలు, ఎక్కువే కానీ తక్కువ కాదు. అంటే ఎన్ని పీఢీల వరకు విద్య వికసింపబడలేదు. ఇప్పుడు మనం ఒక గృహమే తీసుకుంటాం. ఆ గృహాన్ని మనం ఒక 6 మాసాలు వదిలిపెడితే, శుద్ధి చెయ్యకపోతే, అది ఎంత విలువైన గృహమైనా సరే దుమ్ము బట్టి అనేక పురుగులతో, ఎలుకలతో అది ఆ మందిరం అంతా పైశాచికంగా ఉంటుంది. అంటే ఆ ఇల్లు మరి అంతకుముందు ఆ ఇంట్లో మనుషులు లేరా? పూజలు జరగలేవా? శుద్ధి జరగలేదా? అంటే జరిగింది. కానీ మధ్యలో వదిలిపెడితే అలాగే అటులని మన దేశమును, అంటే ముఖ్యంగా భారతదేశమును అన్య మతస్థులు పరిపాలించినప్పుడు వాళ్ళ మత వ్యాప్తి కొరకు వాళ్ళు ఏదైతే మత మార్పిడి చేశారో, వాళ్ళకి లొంగి ఉండమన్నారో, స్త్రీ జాతిని అపహరణ చేస్తున్నప్పుడు అనేక రకాల కారణాలు, ఇవన్నీ కూడా విద్యా విధానాన్ని ధ్వంసం చేసినవే. మరి ఆ సమయంలో ఆ పాదాక్రాంతం మొత్తం ప్రపంచంలో జరిగిందా అంటే జరగలేదు. కొన్ని దేశాలలో వృద్ధి జరుగుతూనే ఉంది. కొన్ని దేశపు రాజుల యొక్క శాస్త్రవేత్తలు విద్యను వికసింపజేసుకుంటూ వెళ్ళిపోయారు. ఒకవైపు విద్య వికసింపబడుతుంది అన్య ప్రాంతంలో, కానీ ఎక్కడైతే పాదాక్రాంతమైందో మనకు రవాణా సౌకర్యాలు లేవు, పారిపోవడానికి అవకాశం లేదు. ఆ సమయంలో కూడా పడవల మధ్యలో సముద్రాలని తీసుకొని అడవి మార్గమున వలస వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, లేదనడానికి లేదు. కానీ ఏదైతే పాదాక్రాంతమైన దేశం ఉందో ఆ దేశంలో అంత వికసింపబడినటువంటి విశ్వవిద్యాలయాలన్నీ కూడా మూతబడ్డవి, విద్య లేదు. అలా చాలా వెనుకబడిపోయినా తర్వాత మళ్ళీ ఆంగ్లేయులతో పోరాడము, మళ్ళీ కొంత ప్రయత్నం జరిగింది. కానీ 3000 సంవత్సరాలలో ఎంత పతనం వైపు వెళ్ళామో అంత శ్రమ మనం వర్తమానంలో చెయ్యలేదు. అంటే ఒక రకంగా దేశభక్తి లేకపోవడం, తల్లిదండ్రుల్లో, గురువుల యందు, రాజకీయ నాయకుల యందు ప్రతి ఒక్కరిలో తపన లేకపోవడం. ఎందుకంటే పక్క దేశంలో కొన్ని గంటల ప్రయాణం చేస్తే అక్కడ వికసింపబడిన స్థితి ఉంది, మనం ఎందుకు కృషి చేయాలి? అక్కడికి వెళ్ళిపోతే అయిపోతుంది, అక్కడ సౌకర్యం ఉంది. ఆ దేశవాసులు కూడా నివసించడానికి ఎటువంటి, అంటే కేవలం కొన్ని రూల్స్ పెట్టుకున్నారు, కానీ వాళ్ళ గ్రీన్ కార్డ్ అట్లాంటివి అన్ని కూడా వచ్చేస్తున్నాయి మొత్తం ప్రపంచం అంతా. అప్పుడు ఏమైపోతుంది? ఈ దేశాన్ని పట్టుకొని శుద్ధి చేసి ప్రయత్నం చేసి కొన్ని తరాలు గడిచిపోతే అప్పుడు వృద్ధి జరుగుతుంది. ఎందుకు? ఒక తరానికి కొంచెం ప్రయాణం చేస్తే ఇతరత్ర ఆ సౌకర్యం ఉంది కదా అని ఇలా దేశం వెనుకబడి ఉంది. ఇది మనం గమనించుకోవాలి. అంతేగాని నేటి ఉన్నటువంటి విద్యలు ఒకప్పుడు లేవని కాదు, నేడు ఉన్నంత మూర్ఖత్వము ఒకప్పుడు లేదని కాదు, నేడు ఉన్నంత అభివృద్ధి ఒకప్పుడు లేదని కాదు. ఇది పాదాక్రాంతమైనప్పుడు, విద్య వికాసం ఆగిపోయినప్పుడు, చర్చలు ఆగిపోతున్నప్పుడు, శ్రవణము, మననము, నిధిధ్యాసనము, సాక్షాత్కారము జరగకపోతే ఏ విద్య అయినా, అది ఆధ్యాత్మిక విద్య అయినా సరే, భౌతిక విద్య అయినా సరే, ఆ అంగరంగ అవయవ ప్రదర్శన విద్య అయినా సరే, ఏదైనా కూడా నిరంతరము దాని మీద ప్రయత్నం జరగకపోతే అది ఆగిపోతుంది. అటులనే ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక మార్గంలో మనకు గురువులే కొరతపడ్డారు. ఎందుకంటే మిగతా పదార్థాలు, అది రంగు కానివ్వండి, రూపము కానివ్వండి, మనం మొన్న చెప్పుకున్నాం కదా, పురుషుడు ఎక్కడి నుండి తయారయ్యాడు? ఉభయ ఇంద్రియాల నుండి. ఇంద్రియాలు దేని నుండి? పంచతన్మాత్రలు. పంచతన్మాత్రలకు ఎవరు కారణం అంటే పంచభూతాలు. అంటే పంచభూతాలకి పంచతన్మాత్రలు,
పంచ తన్మాత్రలు ఎక్కడి నుండి వచ్చినవంటే అహంకారము. అహంకారం నుండి ఎక్కడి నుండి వచ్చిందంటే మహత్తత్వము. మహత్తత్వం దేని నుండి వచ్చింది అంటే మనం సత్వరజ తమః పరమాణువులను తెలుసుకున్నాం. అంటే కార్యము కారణము, కార్యము కారణము, కార్యము కారణము తెలుసుకుని మూలం వరకు వెళ్ళిపోయినాం. మరి సత్వరజ తమః పరమాణువుల యొక్క సమూహమే ఈ జగత్తు అని తెలిసినప్పుడు అవి స్వయముగా తయారవుతాయా అంటే కాదు. వాటి వెనుక ఇంకొక చైతన్యకర్త ఉన్నాడు. అతని పేరు ఏంటంటే పరమాత్మ అన్నాం. మరి పరమాత్ముడు చైతన్యకర్త అయి ఈ మూల కణాల నుండి ఇంత అద్భుతమైన సృష్టిని ఎవరి కోసం తయారు చేశాడు? అతని కోసమా లేదా అన్యుల కోసమా? ఇదే ఆధ్యాత్మిక విషయంలో మూల ప్రకృతి వరకు వెళ్ళడం ఒక ప్రయత్నం. వెళ్ళిన తర్వాత ఈ మూడు కుప్పగా ఉన్నవి. మీరు ఇంట్లో నిన్న మార్కెట్కి వెళ్ళి ఒక 10 కిలోల మల్లెపూలు చాలా ఎక్కువ రేటువి మంచి క్వాలిటీవి తెచ్చి పెట్టుకున్నారు. దాన్ని ఒక మూలలో గంపలో పెట్టేశారు. అవేమి వాలిపోలేదు, అలాగే ఫ్రెష్గా ఉన్నవి. ఇంకో దగ్గర ఆ పువ్వులకు సరిపోయేంత దారము తెచ్చి పెట్టుకున్నారు. అది మాల అయిపోతుందా? పువ్వులు ఉన్నవి, దారము ఉంది, దండ అయిపోతుందా? ఆ పువ్వుల దగ్గరికి దారం వెళ్తే దండ అవుతుందా? పోనీ పువ్వుల పైన దారం పెట్టారనుకోండి, అట్లా కూడా కాదు. ఎప్పుడు అవుతుంది? అంటే ఇక్కడ ఏంటి? అల్లేవాడు కుచ్చేవాడు ఉండాలి. అవునా? ఒక్కొక్కసారి అల్లడానికి మనం సిద్ధంగా కూర్చుంటాం. మీరు పెళ్లి తంతువులప్పుడు చూడండి, పువ్వులు గుచ్చాలి అంటే అందరు సుది దారం పట్టుకొని కూర్చుంటారు. పువ్వులే లేవనుకోండి, కానీ అప్పుడు కూడా కాదు. ఒక్కొక్కసారి పువ్వులు ఉంటవి, కుచ్చే వాళ్ళు ఉంటారు, కుచ్చడానికి దారం సూది లేదు, అట్లా కూడా కాదు. లేకున్నా కానీ కాదు, మూడు కావాలి. ఎవరు తక్కువ అనేది కాదు. చైతన్యకర్త ఉండాలి, ఆ తర్వాత సాధనాలు కూడా ఉండాలి అక్కడ. ఇప్పుడు తెలుసుకున్నాం ఏంటి? మూల ప్రకృతి వరకు వెళ్ళాం. మూల ప్రకృతిని ఈ విధంగా జడ పదార్థాలు, సత్వం ఒక దగ్గర కుప్పగా ఉండింది, రజగుణాలు ఒక దగ్గర ఉండే, తమః పరమాణువులు ఒక దగ్గర ఉండే, వీటన్నింటినీ జతపరచడం, సమముగా మార్చడం, మోతాదులో వెయ్యడం, ఒక దగ్గర ఇవి ఎక్కువ, ఒక దగ్గర ఇది తక్కువ, ఇదంతా చేసిన వారు ఎవరయ్యా అంటే అప్పుడు పరమాత్ముడు అని తెలుసుకున్నాం. మరి పరమాత్ముడు ఇంత అందంగా తయారెందుకు చేశాడు? ఇప్పుడు దండ మీరు అల్లారు, ఎందుకు అల్లుతున్నారు? అక్కడ అలంకరణ కోసమైనా అల్లినాం. ఒక రీజన్ ఉండదు కదా, కానీ కారణం మీకు తెలుసు. ఎందుకు మాల తయారు చేస్తున్నాం అనేది మీకైతే తెలుసు కదా. అది మనం నలుగురికి ఇద్దామని తయారు చేస్తున్నామా, లేదా అమ్మవారి విగ్రహాన్ని అలంకరించాలని తయారు చేస్తున్నామా, లేదా తోరణాలు కడదామని తయారు చేస్తున్నామా, అది ఇంకా నిర్ణయం కాలేదు. కానీ ఒక నిర్ణయం అయితే అయింది, ఇది కుచ్చి దీన్ని మనం సార్థకం చేయాలి. అర్థమైందా? అల్లడానికి రీజన్ అర్థమైంది. ఎందుకు పువ్వులు అల్లుతున్నామంటే అందరు చాలా మంది వస్తున్నారు, తలన్న పెట్టుకుంటారు, లేదా శుభకార్యం ఉంది కాబట్టి పూజ కార్యక్రమానికైనా ఉపయోగించుకుంటారు, లేదా తోరణాలకైనా ఉపయోగిస్తారు. ఒక ఆలోచన ఉంది, స్పష్టంగా లేదు కానీ ఆలోచన అయితే ఉంది. స్పష్టంగా లేకపోవడానికి కారణం ఏంటి? స్పష్టత లేకపోవడానికి కారణం ఏంటి? ఇంకా మీరు స్పష్టంగా తెలుసుకోకపోవడానికి కారణం ఏంటి? ఏం కారణం అయి ఉండొచ్చు? అంటే అక్కడ ఉన్నాయి అల్లినము, వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు. అదే ముందుకు వచ్చారు, ఎందుకు తెలియలేదు?
అంటే ఉపయోగించే వాళ్ళు ఏమనుకున్నారో తెలియదు మనల్ని గుచ్చమంటే. అదే ఉపయోగించే వాళ్ళని ఏమందాం, బుద్ధి బాగా పనిచేస్తుంది, కరెక్టే. మనం ఆ పువ్వులకి ఆ ఇంటికి మనం యజమానులము కాము. కాదు. కాదు, కేవలం మనం సహాయం చేయడానికే. ఇక్కడ ఉండే చేస్తున్నాం. కానీ ఎవరైతే ఆ పువ్వులని తెప్పించారో, మాల అల్లిపిస్తున్నారో, వారికి దాని స్పష్టత తెలుస్తుంది. అలాగే సృష్టికర్తకు కూడా స్పష్టత అర్థమైందా? యజమానికి ఎన్ని లడ్డులు కట్టాలి, ఎందుకు కట్టాలి, ఏ కార్యక్రమం ఉందో ఎలా తెలుసో, వంట చేసేవాడికి లడ్డులు కట్టడానికి వెళ్ళిన సహకరించే వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ మూల యజమానికైతే ఆ కారణం తెలుస్తుంది. సృష్టికర్తకు కూడా ఈ సృష్టిని ఎందుకు రచించాడో పరమాత్మునికి తెలుస్తుంది. తెలుసు. ఇప్పుడు ఎవరి కోసం రచించారు, ఎందుకు రచించారు అనేది ఎవరు తెలుసుకోవాలి? యజమానియా, సేవకుడా? సేవకుడు తెలుసుకోవాలి. సేవకుడు, అంతే కదా. మీరు అల్లేటప్పుడు అక్కయ్య మీరు అల్లుమంటున్నారు, మేము అల్లుతున్నాం, కానీ ఒకసారి చెప్పండి, ఇది తలలో పెట్టుకోవడానికా లేదా తోరణాలకా అమ్మవారికా? ఎందుకంటే తలలో పెట్టుకోవడానికైతే ఒక్కొక్క అరమూర తెంపే అల్లుకుంటే తీసేస్తే ఈజీగా అవుతుంది. తోరణానికి దారం కొంచెం గట్టిగా కట్టాలి. అమ్మవారికి అయితే నోరు కూడా తగిలించకుండా అంటే మీరు చేస్తున్న పని అందులో ఎటువంటి దోషం లేకుండా ఉండాలి అంటే మీరు యజమానుని అడుగుతున్నారు క్లారిటీ, స్పష్టత కోసం. ఇప్పుడు కూడా ఈ సృష్టి కార్యాన్ని చూస్తున్నప్పుడు, ఈ సూర్య చంద్ర నక్షత్ర గోళాలను చూస్తున్నప్పుడు, ఈ భూమండలాన్ని చూస్తున్నప్పుడు, ఇది ఎవరి కోసం తయారు చేయబడింది, ఎలా తయారు చేశారు, ఎవరు తయారు చేస్తున్నారు, ఎందుకు అర్థమైందా? మీరు ఇంట్లోనే చూడండి, నానమ్మ అమ్మమ్మ మీరు ఎందుకు ఇంతసేపటి నుంచి పువ్వులు అల్లుతున్నారు అనేది పిల్లలు అడుగుతారు మిమ్మల్ని. మీరు సగమే నాలెడ్జ్ ఇస్తారు. ఆ పెద్దనానమ్మ అల్లుమన్నదిరా అందుకే అల్లుతున్నామని మీరు చెప్తారు. పిల్లవాడి ప్రశ్నకి, నీ ప్రశ్నకి, నీకంటే పైన ఉన్న యజమాని ప్రశ్నకి సమాధానాలు అటులనే ఈ సూర్య చంద్ర నక్షత్ర గోళాలన్నీ కూడా పరమాత్ముని చేత నిర్మాణము చేయబడినవి. కానీ ఎవరి కోసము అనేది ఎవరు తెలుసుకోవాలి? సేవకుడే తెలుసుకోవాలి. అందుకనే రితంభర ప్రజ్ఞ. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో, ఈ ధ్యాన స్థితి ఎంత ఎక్కువ శ్రేష్టమైనప్పుడు బుద్ధి కుశలత ఏమైపోతుంది? మనకు అనుమాన ప్రమాణము ద్వారా తెలిసిపోతుంది. నేను ఈ దేహమున ఎందుకున్నా, ఈ దేహము ద్వారా నేను ఏమేమి అనుభవిస్తున్నా, ఈ సృష్టిలో జీవుడు ఉన్నంత వరకు ఏమేమి అనుభవించవలసి వస్తుంది, ఈ మూల జగత్తు దేని ద్వారా తయారైంది, సర్వం మనకి గోచరం అవుతుంది. మనం ఎప్పుడైతే అంతర్గత శక్తులని వృద్ధి చేసుకుంటూ పోతాము. రితంభరా ప్రజ్ఞ. అప్పటి వరకు మనం ఎక్కడున్నామో ఈ సృష్టిలో బాలికల వలె ఉన్నాం. ఆ దేవుడు రచించాడు, ఆయన పుట్టించాడు, ఇగో ఆయన ఈ స్థితిలో నన్ను పెట్టాడు, నా చేతిలో ఏముంది, ఆయన రమ్మన్నప్పుడు వెళ్తాను, ఆయన ఇక్కడ ఉంచితే ఉంటాను, ఈ ముసలితనముతో ఈ బాధలు నాకు తప్పుతున్నాయా, ఈ స్థితియే ఉంటది. ఎప్పుడు ఆధ్యాత్మిక జ్ఞానం లేనప్పుడు, ఈశ్వరుని కర్మలు, జీవాత్మ సంకల్పాలు, ప్రకృతి వైకృత్యం మనకు తెలియనప్పుడు మనమంతా ఎంత ఎదిగినా జబ్ భగవాన్ బులాతా హై తో జానా హీ పడేగా.
జబ్ తక్ భగవాన్ ముజే యహా రఖేగా మే రహూంగి. ఆయన ఏది ఇస్తే అది అనుభవిస్తాను. ఆయన దయ, అతని దయ అంట. ఇంతకంటే ఎక్కువ ఏమన్నా అంటారా? కొంతమంది ఏమో భగవత్ తత్వం ఉందనే ఒప్పుకునే వాళ్ళు లేదు. అసలు పుష్పమ్మ గారు మీరు మాట్లాడేటప్పుడు అన్మ్యూట్, తర్వాత మ్యూట్ చేసుకోరా. ఈ సృష్టిలో ఎలా ఉన్నారంటే ఒక సమూహం ఉంది, వాళ్ళకి భగవత్ తత్వంతోనే సంబంధం ఉండదు. వచ్చారా, చదువుకున్నారా, మంచి ఉద్యోగాలు పట్టారా, జీవించామా, వెళ్ళిపోయామా. ఇంకొక సమూహం ఉంది, భగవత్ తత్వము లేదు, మనం ఇష్టానుసారంగా ఇక్కడ జీవించవచ్చు, జిహ్వ చాపల్యం కోసం ఎటువంటి ఆహారానైనా మనం, ఏ ప్రాణినైనా మనం భక్షించవచ్చు అనే జీవన విధానం ఇంకొక సమూహంలో ఉంది. ఇంత అంటే ఇలా మనం పర్సంటేజ్ తీసుకుంటే ఒక 3% సమాధానం, అంటే 3% ఉన్న సమూహము అసలు నేనెవరు, నన్ను ఈ దేహములో నాకు ఈ పరిస్థితుల యందు ఉండాలని లేదు. అది దుఃఖరూపైశ్వర్యం కానివ్వండి, సుఖరూపైశ్వర్యం కానివ్వండి, ఏదైనా కానివ్వండి, నేను ఈ దేహమున ఉండాలనుకోవట్లేదు. కానీ ఇక్కడ నన్ను ఎవరో బంధింపజేశారు. పోనీ బంధించారు అంటే దారము లేదు, తాళ్ళు లేవు, బాక్స్ లేదు, ఎవరు బంధించారు ఈ దేహమున? నేను ఒక రకంగా ఐశ్వర్యాన్ని కోరుతున్నా, ఒక రకమైన జీవన విధానాన్ని కోరుకుంటున్నా, కానీ నాకు అది దొరకట్లేదు. దానికి ప్రతికూల వాతావరణం ఉంది, అనుకూల వాతావరణం ఉంది. ఏమిటి అని అనుమాన ప్రమాణము ద్వారా అంతర్గత యాత్రని ఏం చేసుకుంటాడు? కొనసాగించుకుంటాడు. ఇప్పుడు చూడండి, బుద్ధుడు ఉన్నాడు, మహర్షి దయానందుడు ఉన్నాడు. మహర్షి దయానందుడు తన చిన్ననాటి చెల్లెలి యొక్క బాల్య దశలో ఇద్దరు కూడా ఆడుకున్నారు చక్కగా. ప్రాంగణములో ప్రసన్నంగా మనం మన తోబుట్టువులతో ఎలా ఆడుకుంటామో అలాగే ఆడుకున్నాడు దయానందుడు కూడా. మనం ఇప్పుడు సినిమాలకి, మాల్స్కి వెళ్ళినట్టుగా అప్పుడు బుర్రకథ వినడానికి వెళ్ళాడు దయానందుడు. ఆ బుర్రకథ వినేటప్పుడు కుటుంబం అంతా వింటుంది, తల్లితో, పెదనంతో, ఎవరితో వెళ్ళాడు. బుర్రకథ నడుస్తూనే ఉంది, గ్రామస్తులందరూ కూడా ఆ మనోరంజాన్ని ఆస్వాదిస్తూ ఉన్నారు. మధ్యలో సైనికుడు వచ్చి ఇషారా చేస్తారు. అందరు అక్కడ, అంటే ఆ కుటుంబానికి సంబంధించిన బంధువులందరూ కూడా భయపడుతూ బాధతో వెళ్ళిపోయారు. దయానుడు కూడా ఇంటికి వెళ్ళాడు, అందరూ ఏడుస్తున్నారు. కానీ మూలశంకరుడు అర్థం కావట్లే, పడుకుంది కదా, ఎందుకు ఏడుస్తున్నారు వీళ్ళింత? సామాన్యంగా మనం పడుకుంటాము, ఎవరైనా ముచ్చట్లు పెడితే అది మన మీద అనుకోండి, మనం అలాగే పడుకున్నట్టుగా నటిస్తూ వింటాం. చెల్లి పడుకుంది అనుకుంటున్నాడు దయానందుడు, కానీ కుటుంబ సభ్యులకి అది మరణము. దయానందునికి అదే దృశ్యము గాఢ నిద్రలో ఉంది. ఎందుకంటే పడుకునేటప్పుడు శరీరం ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది. దయానందునికి అర్థం కావట్లేదు ఎందుకు ఏడుస్తున్నారు వీళ్ళంతా. తనకి పడుకుంది కదా, అంటే స్థూల దేహంలో ఎటువంటి వికారాలు లేవు. మరి ఇప్పుడు అక్కడ దయానందునికి ఏం ప్రశ్న లేదు, ఎందుకు ఏడుస్తున్నారన్న ప్రశ్న తప్ప మృత్యు అనే పదం అతనికి ఇంకా అర్థం కావట్లే. పోనీ అక్కడ కుటుంబ సభ్యులు చనిపోయింది అంటున్నారు, కానీ ఏం చనిపోయింది అక్కడ వాళ్ళకి అర్థమైందా? వాళ్ళకు కూడా తెలియదు. వాళ్ళకు కూడా తెలియదు. అంతే, ఉలుకకపోతే, పలకకపోతే, ప్రాణము నడవకపోతే మరణించింది. ఎవరు మరణించారు, ఏది మరణించిందో కుటుంబ సభ్యులకు కూడా తెలియదు. ఇదే జీవితం. ఆ ప్రశ్న అప్పుడు దయానందుణ్ణి ఎంత ఎంత గట్టి చూడు, ఒక్క చుక్క కూడా నీరు రావట్లేదు.
అసలు దయానందునికి పరిస్థితి అర్థమవుతాయి కదా ఏడుపు రావడానికి. ఎప్పుడైతే తన చెల్లిని విధి విధానంగా చేసిన తర్వాత 4-5 రోజులకు ఆ చెల్లి కనబడకపోతూ ఉంటే అప్పుడు అరే మాయమైందా అంటే గుర్తొస్తాయి కదా. ఆ బాల్య దశలో గడిపిన జీవన విధానము గుర్తొచ్చినప్పుడు ఓకే, మరణించడం అంటే మళ్ళీ మనిషి కనబడకుండా పోతారు, అంతవరకే తెలుసు దయానందునికి. ఎప్పుడు చనిపోయిన తర్వాత తను కనబడక అక్కడ శవం ఉన్నంత వరకు దయానందంలో ఎటువంటి చలనం లేదు. ఒక 15 రోజులకో నెల రోజులకో తను ఇంకెప్పుడు నానమ్మ ఇంటికి వెళ్ళినా, అమ్మమ్మ ఇంటికి వెళ్ళినా, మేనత్త ఇంటికి వెళ్ళినా కొన్ని రోజులకు తిరిగి వస్తాం. తను ఎవరింటికి వెళ్ళలేదు, అసలు ఈ లోకంలోనే లేదు. అప్పుడు ఆ జ్ఞాపకాలు దయానందుణ్ణి కాస్త ప్రశ్న వైపు తీసుకెళ్తారు. మళ్ళీ వాళ్ళ పినతండ్రి పోయినప్పుడు అతను ఏడ్చాడు. నిజంగా పినతండ్రి మీద ప్రేమతో ఏడ్చారనేది మనం వ్యాఖ్యానం చేస్తున్నాం. కానీ దయానందునికి ఏమర్థమైంది అప్పుడు? లోకములో చనిపోతే మళ్ళీ మనుషులు మనకు కనపడరు అని అప్పుడు ఇంకా దయానందంలో రోదన, ఏడుపు వచ్చేస్తుంది. సామాన్యంగా మనం ఏ సంకల్పంతో చూస్తాము? ఆయనకు పినతండ్రి అంటే ఎక్కువ ప్రేమ, అందుకే ఆ వియోగం చూసి ఏడ్చిండు అంటాం. చెల్లెలంటే ప్రేమ ఉండదా? ఉంటది. ఎవరికైనా బాల్య దశలో తోబుట్టులతోనే స్నేహం ఎక్కువ ఉంటది, తర్వాతనే వాడకట్టు మిత్రులతో. అర్థమైందా? పినతండ్రి మృత్యువు కంటే కూడా అతనికి చెల్లెలి యొక్క అదృశ్య స్థితిని చూసి ఇప్పుడు నేను ఈ పినతండ్రిని కూడా ఇక భవిష్యత్తులో చూడలేనా? చెల్లి అగుపడతలేదు, పినతండ్రి కూడా అగుపడడా? ఓకో, ఈ స్థితి నాకు కూడా వస్తుందా? అలా ప్రశ్న మొదలై మనలాగా మనం కూడా చుట్టుపక్కల మన మీద ఎన్నో రకాల మృత్యు యొక్క ఆక్రమణ జరుగుతుంది. ఎంతో మంది యొక్క మృత్యువులని చూస్తాం. వెళ్ళేటప్పుడు సూది కూడా రాదు అని తెలుసుకుంటాం కదా. గురు నానక్ దేవ్ తన శిష్యుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ శిష్యుడు 1000 కోట్లు సంపాదించాడు. జెండా పాతి పెడతాడు, గురువు గారికి సన్మానం చేస్తాడు, ప్రీతి భోజనం పెడతాడు, విలువైన పాత్రలో భోజనం వడ్డిస్తాడు, మంచిగా దక్షిణ ఇస్తాడు. వెళ్తూ ఉన్నాడు గురూజీ కూడా ప్రసన్నంగా దక్షిణ తీసుకొని. కానీ వెళ్తూ తన శిష్యునికి ఒక చిన్న సూది ఇచ్చాడు. ఇది నీ చేతిలో పట్టుకో, నాకు నీలాగా అక్కడ చాలా చాలా సంభాషణ ఉంటది, మనం ఊహించుకోవాలి. ఆ గురువు ఆ శిష్యునికి సూది ఎందుకు ఇచ్చాడు? ఇప్పుడు ఈ శిష్యుడు ఏమనుకుంటున్నాడు? నేను కోటాన కోట్ల ప్రాపర్టీని కూడబెట్టాను, ఇది నాతో వస్తుంది. కాబట్టి గురూజీ కూడా ఏం చేశాడంటే, నువ్వు ఇంత పెద్ద ప్రాపర్టీని ఇంకొక ప్రపంచానికి పట్టుకొస్తావు కదా, దానితో పాటు నా చిన్న సూదిని కూడా తీసుకెళ్ళు. నేను మళ్ళీ ఇంకో లోకంలో కలిసినప్పుడు అప్పుడు ఈ సూది నీ దగ్గర తిరిగి తీసుకుంటాను అని ఆయన వివేకంతోనే ఇచ్చాడు. ఈ శిష్యునికి ఆ వివేకము పని చెయ్యదు. భార్యతో అంటాడు, ఉపన్యాసాలు మాత్రం పెద్ద పెద్దవి ఇస్తాడు గురూజీ, కానీ ఈ చిన్న సూదిని నేనంటే ఇంకో పరలోకంలో కలుస్తానంట, అప్పుడు నా దగ్గర ఈ సూది తీసుకుంటాడంట, అప్పుడు నేను తిరిగి ఇవ్వాలంట గురూజీకి అని భార్యతో వ్యంగ్యంగా చెప్తున్నాడు. భార్య నవ్వుతూ, అర్థం కాంది నీకా, అర్థం కాంది మీ గురువుకా? చెప్పడానికైతే ఉపన్యాసాలు ఏంటి లోట్రీ అంటే పెద్ద పెద్ద బుక్కులు చెప్తాడు, కానీ ఈ చిన్న ఉపాయం కూడా గురూజీకి తెలియలేదని భార్యతో అంటున్నాడు. ఇప్పుడు భార్య ప్రశ్నిస్తుంది, ఇక్కడ తెలియంది నీకా నీ గురువుకా? ఇతనేమనుకుంటున్నాడు, నాకు బాగా తెలుసు అనుకుంటున్నాడు, కానీ భార్య ఏమంది, నీకే తెలీదు, గురువుకే తెలుస్తుంది. నువ్వు భోజనాదులు అన్ని అయిపోయిన తర్వాత నీ గురువు గారిని ఎక్కడికి తీసుకెళ్ళావు అని అడుగుతుంది. అదేనే నేను ₹1,00,00,000 కాగానే ఒక జెండా పాతి పెడతాను కదా చిహ్నానికి, ఆ రూమ్ తెరిచి చూపించాను అంటాడు.
అందుకే గురువు గారు ముఖద్వారం దగ్గరికి వెళ్ళగానే సూది ఇచ్చాడు. నువ్వు ఎన్ని కోట్లయితే సంపాదించావో అది నీ ఎంబడ వస్తుందనుకోనే కదా సంపాదించావు. కాబట్టి నీ ఎంబడ అంత పెద్ద ప్రాపర్టీని తేయగలిగినప్పుడు ఈ చిన్న సూది నువ్వు నాకు తీసుకొచ్చి ఇవ్వమని చెప్పేసి తీసుకొచ్చి ఇవ్వలేవా అనే అర్థంతోనే ఇచ్చాడు. నువ్వు అన్ని కోట్లు నా ఎంబడ నీ ఎంబడ తెచ్చుకుంటున్నావు కదా, అందులో నువ్వు నాకు ప్రియమైన భక్తుడివి కదా, ప్రియమైన ఆప్త శిష్యుడివి కదా, అందుకే నాదొక్క చిన్న పని చేసి పెట్టుమన్నాడు. అప్పుడు ఆయనకి లైట్ వెలుగుతుంది. అరే, ఈ చిన్న సూదినే నేను తీసుకెళ్ళలేనప్పుడు ఇన్ని కోట్లు ఎలా చూడండి, సందర్భం అదే. ఇప్పుడు ఇంకొంతమంది అంటే సంపాదించొద్దంటారా, గుడిసెలో ఉండమంటారా? అది కాదు. అక్కడ కూడబెట్టడముతో పాటు ఏ మార్గంలో కూడబెడుతున్నావో కూడా మనం ఆలోచించాలి. అర్థమైందా? ధన సంపాదన పరమాత్ముడు ఎక్కడ చెయ్యకూడదు అంటే చెయ్యండనే చెప్తున్నాడు. ధనోపార్జన చెయ్యండి. పతయోరయీనాం అగ్నేనయ సుపథ. నేను వెళ్తున్న మార్గములో నాకంటే శిరోమణి ఎవరు ఉండకూడదు. మనకిది బాగా అర్థమైంది. నేను ధనికుల్లో ధనికుడుగా ఉండాలనే పదం అయితే అర్థమైంది. కానీ పరమాత్ముడు ఏమన్నాడు? సుపథ అన్నాడు. కేవలం ధనమే సంపాదించకు. ఆ సంపాదించే ధన మార్గం ఎలా ఉండాలి? సుపథ, శ్రేష్టమైన మార్గంలో ఉండాలి. కానీ మనం ఏది పట్టుకున్నాం? ప్రజాపతే నత్వదేతానన్యో విశ్వా జాతాని పరితా బభూవా. నేను అందరికంటే ధనికుల్లో ధనికుడుగా ఉండాలని పట్టుకున్నాం. కానీ అగ్నేనయ సుపథ, ముందు ధనికుడివి కమ్మన్నాడు, తర్వాత చివర్లో ఏమన్నాడు? ఆ ధన మార్గము సుపథ, మంచి మార్గమై ఉండాలి అన్నాడు. కానీ మనం ఎన్ని మంత్రాలు నేర్చుకున్నాం? పతయో రయీనాం, అంతే. నేను ధనికుల్లో ధనికుడుగా ఉండాలి. కానీ చివర్లో అగ్నేనయ సుపథ రాయ ఉంది. ఆ సుపథ అనే పదమును మర్చిపోయాం. రితంబర ప్రజ్ఞ అదే చేస్తుంది. నిన్ను, నీ స్వరూపాన్ని, నీ జీవిత లక్ష్యాన్ని, నువ్వెక్కడ కూర్చున్నావు, ఈ దేహంలో ఎందుకు కూర్చున్నావు, ఏ కర్మ వల్ల నువ్వు ఈ దేహంలో ఉన్నావు, ఏ కర్మలు నువ్వు చెయ్యకపోతే ఏ దేహంలోకి వెళ్తావు, ఈ సర్వమును తెలియజేస్తున్నదే బుద్ధి. అందుకే ఎప్పుడైతే చిత్తము శుద్ధమైపోతుందో, చిత్తం ప్రకాశవంగా మారుతుందో, చిత్తమున రజోతమ గుణాలు తొలగిపోతాయో, అప్పుడు ఏమైపోతుంది? అక్కడ బుద్ధి వికసింపబడుతుంది. ఆ వికసింపబడిన బుద్ధిలో మన జన్మ కారణం, జన్మ రహస్యం, భవిష్యత్తు ఇదంతా తెలుస్తుంది. కానీ మనం ఏం చేస్తాము? గురువుల పాదాలు పట్టుకొని నా జన్మ రహస్యం తెలుపండి, నా జన్మ రహస్యం తెలుపండి అంట. పరమాత్ముడేమో ఎవరికి వారే జన్మ రహస్యాలు తెలుసుకోమన్నాడు. కానీ మనం ఏం చేసాం? ఇంత ప్రయత్నం ఎవరు చేయాలి? అబద్ధాలు ఆడదాము, దోచుకుందాము, అధికారంగా ఉందాము, స్వార్థంగా ఉందాము, ఎత్తుకు పై ఎత్తులేద్దాము, దుఃఖం వచ్చినప్పుడు గురువు పాదాలని పట్టుకుందాం. అందుకనే రితంబర ప్రజ్ఞ అంటే స్వయం ఆత్మ ప్రకాశాన్ని దర్శించుకోవడమే. ఓం శాంతి శాంతి శాంతి.